ఆయన చూస్తూ ఉంటే నాకు ఆయన కొడుకు తిరిగి వచ్చాడు అన్నట్టు మోహన్ బాబు గారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. మోహన్ బాబు గారు విలన్ అండ్ హీరోగా ఎలాగో ఆ జనరేషన్లో వచ్చారో అదే వారసత్వాన్ని ఇప్పుడు ఈ జనరేషన్లో మొన్న మిరాయిలో విలన్గా ఇప్పుడు డేవిడ్ రెడ్డిలో హీరోగా రాణిస్తున్నారు. ఆయన ఒక ఆయన చాలా అదృష్టవంతుడని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆయన అస్తవాగుతుడు రాజు విడ్స్ రాంబాయ్ మూవీ రిలీజ్ చేశారు, 20 కోట్లు కొట్టేసింది. తర్వాత మిరాయిలో విలన్గా చేశారు, తేజ సజ్జ గారి కెరీర్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అలాగే హనుమాన్ రెడ్డి గారు కొత్త డైరెక్టర్ని నమ్మి ఒక షాట్ చూపెట్టారు కదా, ఫస్ట్ 700 కిలోల బైక్ అని, దాన్ని ఎక్కడమే ఇలా ఒరిగింది వన్ సైడ్ ఉడిగితే నాకు ప్యాక్ అయిందని మనోజ్ అన్న ఇంటర్వ్యూలో చెప్పాడు. అంత ఆయనకి డెడికేషన్ చూస్తుంటే యాడ్సప్ కొట్టాలి. మనోజ్ అన్నకి చాలా బాగా యాక్టింగ్ చేస్తారు. కొత్తగా వచ్చే వాళ్ళని ప్రతి ఒక్కరి ఇండస్ట్రీకి ప్రోత్సహిస్తారు, అన్ని మంచి పనులు చేస్తూనే ఉంటారు. సేవా కార్యక్రమాలు ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ కూడా భూమా మోహన్ రెడ్డి వాళ్ళిద్దరు చేసి ఎన్నో కార్యక్రమాలు బాగున్నాయి. అలాగే ఇవాళ రిపబ్లిక్ డే సందర్భంగా డేవిడ్ రెడ్డి నుండి ఒక పోస్టర్ మొత్తం బ్లాక్లో రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ చూస్తూ ఉంటే నాకైతే మనోజ్ అన్న నిన్ను ఇలా కదా మేము చూడాలనుకుంది హీరో కానీ మళ్ళీ ఒకసారి అనిపించింది. మనోజ్ అన్న వెనకమ్మటి ప్రతి ఒక్క హీరో అల్లు అర్జున్ కానీ వేదం సినిమా నుండి వాళ్ళ బౌండింగ్ బాగుంటుంది. రామ్ చరణ్, మన ప్రభాస్ అన్న అయితే వాయిస్ ఓవర్ ఇలా ఇస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఎందుకంటే ప్రభాస్ వాళ్ళ మామ, ఎందుకంటే మన మోహన్ బాబుకి బావ కదా. అలాగా అందరి హీరో ఫ్యాన్స్ మనోజ్ అన్నని అభిమానిస్తారు. మంచు ఫ్యామిలీలో ఎవరికి లేని క్రేజు మనోజ్ అన్నకు ఉంది. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఆయన అంటూ ఒక ప్రత్యేకమైన అభిమానం ప్రతి ఒక్క ఆడియన్స్ దగ్గర నుండి ఆయనకి పొందుతుంది. డేవిడ్ రెడ్డి తోటి తప్పకుండా బ్లాక్ బాస్టర్ హిట్ కొడుతున్నాడని నేను అనుకుంటున్నాను. ఈ మూవీ మీరాయిని మించి సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్లిమ్స్తో పాటు పోస్టర్ కూడా చూసిన బ్రో, చాలా హైలైట్ ఉంది. గ్లిమ్స్ లాస్ట్ టైం వచ్చింది కదా, అది కూడా చాలా హైలైట్ ఉంది బ్రో. నిజంగా చెప్తున్నాను, ఆ లుక్ మనోజ్ అన్నకి ఒక వైల్డ్ లుక్ని అయితే చూపిస్తుంది. చూసుకుంటే మనోజ్ అన్న ఈసారి ఏదో ఇంకా గట్టిగానే కొట్టేట్టుకున్నాడు బ్రో. లాస్ట్ టైం ఏమంటారు భైరవం, ఆ తర్వాత మిరై, వీటిలో ఏంటంటే ఒక సైడ్ రోల్లో కనబడ్డాడు. కానీ డేవిడ్ రెడ్డితో మాత్రం దున్నే పోతుండు, మింగబోతుండు. మనోజ్ అన్న అంతకు మించిన బరువు భయ్యా. మనోజ్ అన్న అందరి ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకుని చాలా గట్టి బరువు అవుతుంది. ఆయన బరువు మీద పోలిస్తే అది 7 కాదు 70 ఉన్నా ఏం ప్రాబ్లం లేదు. సో 7 క్వింటాలే కాదు 70 క్వింటాలు ఉన్నా కానీ మా మనోజ్ అన్న చాలా మంచి మనసున్న వ్యక్తి కాబట్టి ఇక ఎంత బరువు ఉన్నా ఆయనకి చాలా ఈజీ. ఎందుకంటే యాక్టింగ్ అనేది అతనికి చాలా ఇష్టము. సో ఆ ఇష్టం, ఆ ప్యాషన్ కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎంతైనా చేయగలడు. స్టోరీ మోరల్ ఆఫ్ ద స్టోరీ అయితే మనకు తెలియదు. కాకపోతే స్టోరీ ఎలా ఉంటుందంటే ఒక యాంగిల్లో అయితే ఉండబోతుంది బ్రో గట్టిగా. చేస్తాం మనం. ఇప్పుడు దాకా వచ్చిన చాలామంది ఫైటర్లది కానీ, లేకుంటే చాలామంది సమర యోధులది కానీ, లేకుంటే ఫ్లాష్ బ్యాక్లో ఏమంటారు గ్యాంగ్స్టర్స్ వాళ్ళవి కూడా చాలా చూసేసాం మనం. సో దొంగల స్టోరీలు చూపించిన, స్మగ్లర్ల స్టోరీలు చూసినాము. సో ఇది కూడా మనము ఆదరిస్తాము, మన వాళ్ళు చూస్తారు అని చెప్పేసి నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. సో ఇక్కడ డైరెక్టర్ని కాకుండా ఒకసారి స్టోరీని మనము చూసి వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే కొత్త డైరెక్టర్ కొత్త దాన్ని ఆశించి తీస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కొత్తగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. బ్రో చింపేస్తారు బ్రో, స్క్రీన్లు చినిగిపోతాయి అక్కడ. యాక్చువల్గా ఏంటంటే మనోజ్ అన్న ఫ్యాన్స్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కంటే తక్కువే, కానీ మనోజ్ అన్న ఫ్యాన్స్కి రామ్ చరణ్ ఫ్యాన్స్ తోడయ్యారు అనుకో మొత్తం పెద్ద మాఫియా ఏర్పడుతుంది, థియేటర్లు చినిగిపోతాయి అక్కడ. రెడ్డి పోస్టర్ రిలీజ్ అయింది కదా మంచు మనోజ్ గారిది, సో అది ఎలా అనిపిస్తుంది? నిజంగా చెప్తున్నా, నేను పోస్టర్ చూసినాక మంచు మనోజ్ గారు అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ లుకింగ్ ఏంటి, ఆ పర్సనాలిటీ ఏంది, అబ్బా ముక్కుకు పుల్ల పెట్టి, అబ్బా ఏమి అందము, ఏమి పర్సనాలిటీ, ఒక ఉగ్ర రూపం కనిపించింది. అన్నా మనోజ్ అన్న, మీ యొక్క పోస్టర్కి ముందుగా 100కి 100 మార్కులు వేస్తాను. అబ్బా అబ్బా మిరాకిల్. ఒక పోస్టర్ ఈ లెవెల్లో ఉంటే మరి సినిమా ఎలా ఉంటుందో, మరి హనుమాన్ రెడ్డి గారు మరి ఈ సినిమాతో డేవిడ్ రెడ్డి సినిమా ఎలా ఎట్టు పడుతుందో చూద్దాం, వెయిటింగ్ సి. మీరు మొన్న మిరాయి సినిమాలో ఆ లుక్, ఆ పర్సనాలిటీ ఆ సినిమాలో ఎలా ఇట్టు కొట్టారో మళ్ళీ ఇప్పుడు డేవిడ్ రెడ్డితో మళ్ళీ మీకు ఇట్టు పడుతుంది. ఇక చూడు, మీరు ఆల్ ఇండియా వరల్డ్ లెవెల్ ఫ్యాన్ ఇండియా స్టార్ అయిపోతారు. మీ యొక్క లెవెల్, మీ యొక్క యాక్టింగ్, మీ యొక్క పోస్టర్ గూస్ బంప్స్, పిచ్చ ఒక్కొక్కరు మైండ్ బ్లోయింగ్ అవుతుంది. ఆ పోస్టర్ చూసి ప్రతి ఒక్కరు ఒక్కోసారి పోస్టర్ చూడండి. ఆ పోస్టర్ ఈ లెవెల్లో ఉంటే
మరి సినిమా ఎలా వల్ల ఉంటుందో మనం ఊహించుకుందాం. ప్లీజ్ ప్రతి ఒక్కరూ వెయిట్ చేద్దాం. ఇంకా సినిమా రిలీజ్ కాలేదు, ఓన్లీ ట్రైలర్ కూడా రాలేదు, జస్ట్ ఓన్లీ పోస్టర్ రిలీజ్ అయింది. డేవిడ్ రెడ్డి సినిమా ఇట్టు కొడుతుంది, రాసి పెట్టుకోండి, వరల్డ్ రికార్డ్ పక్కా. అంటే కొత్త డైరెక్టర్ కదా హనుమాన్ రెడ్డి, సో ఇది హిట్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారు. ఈ రోజులలో పాత డైరెక్టర్ కంటే కొత్త డైరెక్టర్లు ఇట్టు కొడుతున్నారు. ఎందుకంటే మొన్న ఓజీ సినిమా ఎలా ఇట్టుపడింది, తన తన శిష్యుడు, తన ఒక ఫ్యాన్ అతని నుండి ఒక మూవీ తీసారు, ఎలా ఇట్టుపడింది. ఇదని కూడా కొత్త డైరెక్టర్ అయినాగా మనం సపోర్ట్ చేయాలి. అవకాశాలు అనేది ఊరికే రావు. అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకుంటే మాత్రం మొత్తం తర్వాత మారిపోతుంది, వేరే లెవెల్. కానీ మంచు మనోజ్ గారు మీ లుక్కు హ్యాట్స్ ఆఫ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లుకింగ్, బ్లాక్ ఫేస్ అవన్నీ చాలా బాగుంది. కానీ రికార్డులు కొట్టబోతుంది ఈసారి. మిరాయి సినిమా ఎలా ఇట్టు పడిందో దానికి మించి ఇట్టు పడుతుందని అనుకుంటున్నాను. నా గెస్సింగ్ అయితే అలా ఉంది. ఇందులో 700 క్వింటాల్ ఉంది బైక్ అని చెప్పి అంటున్నారు. సో బైక్ 700 క్వింటాల్ ఉందని చెప్పి దాని గురించి మీరు ఏం చెప్తారు? బండి 700 క్వింటల్ల బండి ఉందని వచ్చింది టాక్. కానీ 700 క్వింటల్ల బండి మీరు చూసిండకపోవచ్చు. మొన్న కల్కి సినిమాలో కారు ఎలా వచ్చి ఇట్టు పడిందో, ఎలా పడిందో ఈ సినిమాలో 700 క్వింటల్ల బైక్ వస్తుంది. ఆ బైక్ ఎలా ఉంటుందో వెయిట్ అండ్ సీ.